అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్ లో పుల్లగా మామిడికాయ పచ్చడి పెడదామండి. అది కూడా తెలంగాణ స్టైల్లో ఎలా పెట్టాలనేది చూపిస్తాను. నేను ముందుగానే వీటిని కడుక్కున్నాను. కడిగి తుడిచి పెట్టుకోవాలండి, లేదంటే ఎక్కడైనా పదన ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. నేను ముక్కలు ఇంటి దగ్గరే కట్ చేసుకుంటున్నాను. దగ్గర కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని కాయలే కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. పిక్కతో పాటుగానే కట్ చేసుకున్నాను నేను. ఇట్లా జీడి వస్తుంది కదా అండి, ఆ జీడి అనేది తీసేసుకోవాలి. ఇలా కవర్ లాగా వస్తుంది, అది కూడా తీసేయాలి. ఇది పిక్క లేయర్ అండి, అది ఉంటే బాగుంటుంది పచ్చడి. జీడి మొత్తం తీసేసుకొని ఒకసారి మళ్ళీ ఈ ముక్కల్ని తుడుచుకోవాలి క్లాత్ తోటి. వీటి జీడి అండ్ పేపర్ లాగా ఉన్న తీసేసి తుడుచుకొని పెట్టుకున్నాను అండి. ఇదేమో ఆవాలు అండ్ జీలకర్ర పిండి, ఆవపిండి. నెక్స్ట్ కారము, పసుపు, మెంతి పొడి, సాల్ట్. ఇప్పుడు ఇవన్నిటిని ముక్కలకు వేసుకోవాలి. ఇది నాకు కేజీ ముక్కలైనాయండి. కేజీకి పావు కేజీ సాల్ట్ పడుతుంది. కానీ నేను కారంలో ఉప్పు ఉంది, నా కారంలో ఉప్పు ఉంది, సో అందుకే కాస్త తక్కువ వేస్తున్నాను. మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు అని చెప్పేసి కారం వేస్తున్నానండి. కొద్దిగా పచ్చడి నేను కారంగానే చేస్తున్నాను. సో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మెంతిపిండి చాలా తక్కువ క్వాంటిటీ వేయాలండి, లేదంటే పక్క అనేది మెత్తగా అయిపోతుంది. సో ఒక పించ్ కొద్దిగా మెంతిపిండి వేసాను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రైగా ఉంది కదా, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మీన్స్ ఉప్పు వల్ల కాసేపటికి ముక్కలకు మంచిగా పడుతుంది. పదన వచ్చేసి తేమలాగా వచ్చి మనం దీన్ని పోపు పెట్టుకుంటాం కదా, అప్పటికి ఇది కొంచెం ఊరుతుంది. అన్ని కారం, ఉప్పు, మనం వేసిన ఆవపొడి అన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి. అప్పటి వరకు మనకు ఈ మామిడికాయ ముక్కలు మొత్తం నూరిపోయాయండి. కొంచెం వాటర్ లాగా కూడా అయింది, చూసారా కిందన. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుంటాను నేను. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేది ఉంటే కారం కలపకుండా ఓన్లీ సాల్ట్, ఆవపిండి అండ్ కొద్దిగా మెంతిపిండి వేసి ఊరబెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండు కారంతో పోపు వేసుకుంటే అప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముక్క మెత్తగా కావద్దు అంటే ఆవపొడి అనేది తక్కువ యూస్ చేయాలి. ఇవి వెల్లుల్లిపాయలండి, వీటిని పచ్చాలాగా చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. దీనికోసం నేను ఫ్రీడమ్ పల్లి నూనె యూస్ చేస్తున్నానండి. గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అది ఒక 200 గ్రామ్స్ వరకు వేసాను. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎంత తక్కువ వీలైతే అంత మెంతులు. కానీ మెంతులు అనేది అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, అవి వేస్తే టేస్టీగా బాగుంటుంది. ఇంకా ఈ వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఈ పోపులోనే వేసేసుకోవాలి. ఇంకా మామిడి అల్లం అని దొరుకుతుందండి, అది కూడా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది ఇంకా టేస్టీగా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చడి మీరు ఎక్కువ డేస్ స్టోర్ అంటే మినిమం 1 year, 1.5 year అలా స్టోర్ అవ్వాలంటే మీరు పచ్చడిలో 3 మ్యాంగోస్ కారం యూస్ చేయండి. అలా అయితే రెడ్గా ఫ్రెష్గా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు మంచిగా బ్లాక్గా అయ్యేంత వరకు అలానే వదిలేసేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు కాస్త ఎక్కువనే వేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముద్ద వేయగానే నురుగా లాగా వస్తుందండి పైకి, సో నూనె పొంగిపోతుంది, చూసుకోండి. నార్మల్గా ఆంధ్ర సైడ్ అయితే అందరూ పచ్చి ఆయిల్, పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. మన తెలంగాణ సైడే ఇలా మనం పోపు పెట్టుకుంటాం. సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా మాడనివ్వద్దు.
ఇప్పుడు ఈ టైంలోనే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి. ఆఫ్ చేస్తే ఆ వేడికి ఆ వెల్లుల్లిపాయలు మొత్తం మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేశాను. ఆయిల్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం మొత్తం రవ్వ రవ్వలాగా అవుతుంది, అంటే స్మూతీగా ఉండదు. సో ఖచ్చితంగా మనం చల్లగైన తర్వాతనే ఈ ఆయిల్ని మామిడికాయ ముక్కలలో కలిపేసుకోవాలి. కొలతల వైజ్గా చెప్పాలంటే కేజీ మామిడికాయలకు, అంటే కేజీ మామిడికాయ ముక్కలకు పావు కేజీ ఉప్పు, 100 గ్రామ్స్ కారం, ఒక 50 గ్రామ్స్ వరకు ఆవాలు అండ్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటే కరెక్ట్ కొలతలు సరిపోతాయి. మెంతి పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దండి. ఇవి అయితే 1 కేజీ పచ్చడికి కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు మనం ముక్కలలో కలుపుకుందాం ఈ ఆయిల్ని. ఆయిల్ అనేది చల్లగైందండి. ఇప్పుడు దీన్ని ఈ ముక్కలకు వేసుకుంటున్నాను నేను. దీన్ని మొత్తం అంటే ఇలానే నైట్ మొత్తం ఉంచేసుకోండి. రేపు మార్నింగ్ వరకు ఇంకా ఆయిల్ అనేది పేరుకుంటుంది. రేపు మార్నింగ్ దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఇది 1 ఇయర్ అయినా మనకు పాడవకుండా ఉంటుందండి. మెయిన్ ఉప్పు సరిగా ఉంటే పచ్చడి అనేది పాడవదు. సో ఎంతో టేస్టీగా పుల్లగా మ్యాంగో పచ్చడి రెడీ అయిందండి. ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అనుకోవాలి. ఎందుకంటే మ్యాంగో సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కదా మనకి. ఈ టైంలోనే మనం పచ్చడి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఈ పచ్చడిని మనం తినొచ్చు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.